మాకు అధికారం ఉంది, మేము అధికారాన్ని చెలాయిస్తాం, మోడీ గారు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచే కిందికి దిగుతామని వస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన ఇట్లాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు, 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు మంచిది, వేరే మీటింగ్లో ఉన్నాయన. రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి మాతో కలిసి అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏమొచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి 2 గంటలు ఫ్లైట్ లో ఇక్కడికి రావచ్చు, 4 గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. ఇది చేయలే, పోనీ వాళ్ళు బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది? ఆయన వీడికి మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టిడు? నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి ఢిల్లీలో, ప్రీఆక్యుపైడ్ బిజినెస్ లో ఉన్నా నేను, ఐ కెనాట్ కమ్ అన్నాడు. ఓకే ఫైన్. కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము 4 రోజుల ముందు చెప్పినాం, 4 నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు. వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఏం పోతుంది? ఇప్పుడు మేము రేపు పొద్దున్నే వస్తున్నాం కదా, ఒక్క రాత్రే కదా, ఈ ఒక్క రాత్రినే మొత్తం కొంపలని కూలిపోతుండేనా? రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడిన మేమే చెప్తాం కదా. ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు? దీని రహస్యం ఏంది? దీన్ని బట్టి ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు అవయదానం చేసి వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి, వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభగాలు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతారు, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి.